చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయినట్టుంది కదా. అవును. కానీ చాలా క్యూట్ ఉన్నారు చూడడానికి. వీడియోస్ లో కూడా మంచిగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా దగ్గర అయిపోయారని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ గా మీ ఇంటర్వ్యూస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో. మీ బ్లాగ్సే కాదు, వీడియోసే కాదు, ఇంటర్వ్యూస్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే అంతగా దగ్గర అయిపోయారు ఆడియన్స్ కి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank సో you. ఫస్ట్ మీ ఫుల్ నేమ్? యశ్వంత్ నా పేరు, పిడుగు యశ్వంత్. మా ఇంటి పేరు పిడుగు ఉంది, యశ్వంత్. ఓకే, మీ పేరు? నా పేరు సోని సౌమ్య. ఇక్కడికి వచ్చినాక శ్రియ. పుట్టింట్లో ఒక పేరు ఉంటుంది, మెట్టింటికి ఒక పేరు ఉంటుంది. అలాగే ఇప్పుడు సోనియా, ఇప్పుడు శ్రియ. శ్రియ. శ్రియా. ఓకే, అంటే ఈ పేరు ఎవరు సజెస్ట్ చేశారు? నేనే. మీరే చెప్పారా? అంటే అలా పిలిస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ పంతులు చెప్పేసరికి శ్రియ అని శ్రీ అని మార్చి చేంజ్. ఓకే, మీరేమని పిలుస్తారు దాన్ని? సోని. సోని అని అలవాటు అయింది, బట్ శ్రియా అని అలవాటు చేసుకోవాలి. చేసుకోవాలి అంటే అందరూ ఉన్నప్పుడు అట్లా పిలుస్తారు. మేబీ కొంచెం ప్రేమగా పిలిచేటప్పుడు ఎట్లా పిలుస్తారు? నేనే ఏమన్నా ఇట్రా అట్లా. ఓకే, మీరు ఎట్లా పిలుస్తారు? నేను యశు. యశు అంటే రిలేటివ్ అని విన్నాను కదా, సో బావా అని లేదంటే అట్లా ఏమన్నా పిలుస్తుంటారా? అట్లేం యశు లేదు. అని అలవాటు పడాలి. అంతా ఏం లేదు. ఓకే, ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడే ముందు మీ గురించి మాట్లాడదాం. సో ముందు మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ డిగ్రీ. ఓకే, నేటివ్ ప్లేస్ ఎక్కడ? సిద్దిపేట మాది. సిద్దిపేట. సిద్దిపేట. ఓకే, మీది? మాది వరంగల్. వరంగల్ అమ్మాయి. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్. ఓకే, ఇంకా కంటిన్యూ కంటిన్యూ చేస్తున్నారు. చాలా సపోర్టివ్ అయితే. అంటే ఇక పరిస్థితుల బట్టి చేసుకోవాల్సి వచ్చింది మ్యారేజ్. పరిస్థితులు అంటే లైక్ ఏం జరిగింది స్టోరీ? అంటే స్టోరీ చెప్పాలంటే అంటే ఇప్పుడే చేసుకోవాలని అనుకోలేదు మ్యారేజ్. ఏంటంటే మా లైఫ్ సెటిల్ చేసుకుందాం అంటే మాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. అయితే మనం ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ అయిపోయాయి, అందరి దగ్గర యూట్యూబ్ అనేది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది అందరినీ పరిచయం చేస్తుంది అని చెప్పి మేము స్టార్ట్ చేసాం. యూటెన్స్ క్రియేషన్ అని పెట్టి ఫ్యామిలీతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ కూతురే, రిలేటివ్స్ చుట్టాలమే. ఫస్ట్ నాకు హెల్ప్ చేసి వచ్చింది. ఒక 6 months దాకా షూటింగ్ వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డా. ఆంధ్రమై తెలంగాణ అబ్బాయి సిరీస్ తీసాం. ఆ మధ్యలో ఏమైందంటే ఇక అందరు బ్యాడ్ కామెంట్స్. విలేజ్ లో చెప్పే వరకు మమ్మీ వాళ్ళు వద్దని చెప్పారు. ఇక ఊర్లో ఎట్లుంటదండి, ఇక మీకు తెలిసి మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినా సరే చుట్టూ ఉన్న ఏదో ఒక నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు నెగిటివ్ మాట్లాడేసరికి సంబంధాలు వస్తాయా, ఓరు చేసుకుంటారని అని ఇట్లా అనేసరికి ఇక వాళ్ళు చాలా ఏమైనా పంపించలేదు. 8 months పంపించలేదు. 8 months ట్రై చేసింది మేము ఇంట్లో. వస్తా మస్తు ఫైట్ చేసింది 8 months. చాలా లొల్లీలు అయినాయి, చాలా గొడవలు అయినాయి. ఇక దాని తర్వాత చేసి వీళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తా అని ఈమె చెప్పేసింది వాళ్ళ ఇంట్లో. చెప్పేసి నేను ఈయననే పెళ్లి చేసుకున్నా, మేము ఇట్లా వీడియోస్ చేసుకొని కొంచెం మా లైఫ్ మాది వేరే ఉంది అంటే ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది. బట్ ఆమెది ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాతో పాటు చేస్తుంది న్యూట్రిషన్ డైటిక్స్. ఓకే, మరి లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది? అది చిన్నప్పటి నుంచి ఇష్టం ఇద్దరికి. ఓకే, అట్లా సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పిండి ఇతను. అంటే ఫస్ట్ సాంగ్స్ తీసిన నేను చిన్నప్పటి నుంచి ఇష్టమే. బట్ చుట్టాలు పేరుగా మళ్ళీ ఎందుకు మళ్ళీ ఏమో అనుకుంటారేమో నేను చెప్పలేదు. అలానే బట్ కొన్ని రోజుల ఒక 2-3 years క్రితం చెప్పినుండే, 2.5 years కింద చెప్పినుండే. చెప్పిన వెంటనే ఏమైనా సరే ఓకే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమా అంటే నేను సాకలేనా నేను చిన్నప్పటి నుంచి ఇష్టం నేనే చెప్పాను రీసెంట్ గా. అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే బట్ ప్రపోజ్ అంటే నువ్వు నాకు ఇష్టం అలా 2.5 years అవుతుంది చెప్పి. ఎలా ప్రపోజ్ చేశారు? చాటింగ్ అంతే, ప్లానింగ్ లేదు, మనకు అంత సీన్ లేదు. నాకు డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పారా? లేదు అంటే ఏమన్నా అది కూడా చెప్పలేదు. నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి అందరు ఐ లవ్ యూ అంత ఇంట్లో అంటారు. సిగ్గు అవుతుంది నాకు. మీ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు కూడా నేను తిడతాను అనుకున్నా, ఏమంటుందో ఏమో అనుకున్నా. ఏమనలే, నాకు కూడా ఇష్టం అని చెప్పేసి ఓకే నాకు నువ్వు అంటే ఇష్టం అని. దాని తర్వాత ఇలా ఐ లవ్ యూ అలా ఇక అలా నాకు వచ్చి నేను నాతో పాటు చేసింది, నాతో పాటు కష్టపడ్డది.
చాలా ఎట్లా అంటే ఆమె వాళ్ళ ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి, అంటే వీళ్ళ ఊరికి నుంచి ఇక్కడ రావాలంటే ఆటో ఎక్కి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కి ఇక్కడికి రాగానే ఒకసారి కాల్ చేద్దు నేనే వచ్చి తీసుకెళ్ళాం ఎప్పుడైనా, నేను లేకపోతే బస్సులో కానీ రావడానికి చాలానే కష్టపడ్డది. నాకు ఆ కష్టం ఎప్పుడు తెలిసిందంటే నేను రీసెంట్ గా వెళ్ళిన వీళ్ళ ఇంటికి, అంటే వెళ్ళిన ఆ ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళినాం. అప్పుడు అనుకున్నాం మేము మా సోని ఇన్ని ఆటో ఎక్కి ఇంత పేషెంట్ ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళినాము. బట్ మొన్న మేము మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇంత ఓపికతో వద్దు ఆమె పాపం ఏ పరిస్థితి ఉన్నా సరే అంత ఓపికతో వచ్చి ఇక్కడ మళ్ళీ చేసుకొని మళ్ళీ వెళ్ళి. అమ్మాయిలకి ఓపిక చాలా ఎక్కువ, అది ఇష్టమైన వాళ్ళ కోసం అయితే ఇంకెక్కడికన్నా వెళ్తారు, ఏమన్నా చేస్తారు. నాకు అక్కడనే నచ్చి నాతో పాటు ఉంటది అని చెప్పి అదొక ఫీలింగ్ తోటి అలా ఇంకా అలా స్టార్ట్ అయ్యి మొత్తం లవ్ జర్నీ. అంటే మధ్యలో నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మధ్యలో వద్దన్నారు, నేను చేసుకుంటా అని చెప్పింది ఇంట్లో. వీళ్ళ ఇంట్లో కూడా పెళ్లి చేస్తా అని అన్నారు. నాకేం మా మమ్మీ వాళ్ళని ఫస్ట్ మా మమ్మీకి చెప్పిన, మమ్మీ నాకు ఇట్లా వాళ్ళ ఇంట్లో చేస్తా అంటారు, నాకు ఆమె ఇష్టము అంటే మా ఇంట్లో కూడా లేదు. దాని తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆమె చేసుకుంటే ఎట్లా, మమ్మీ వాళ్ళు అంటే మనకు చుట్టాలు కదా అలా అన్నారు. అన్న తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారు, వీళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక ఓకే అయిపోయింది. అప్పుడు ఖుషి అయినా ఎవరింట్లోనే అయితే ఎవరో సరే చేసుకోండి అంటారు కదా, అయినా ఓకే. ఇప్పుడు లైక్ 7 to 8 months మీరు కష్టపడి చాలా ట్రై చేసి అప్పుడు ఇక్కడికి వచ్చి ట్రై చేశాను వీడియోస్ అన్న, అంటే అంతకు ముందు కూడా వీడియోస్ చేస్తుండే సాంగ్స్ యాక్సెప్ట్ చేశారా? అప్పుడు సపోర్ట్ చేస్తారు, ఏంటంటే కొంచెం మంచి పేరు వస్తుంది సపోర్ట్ చేస్తారు. ఎవరైతే నెగిటివ్ గా చెప్పే వాళ్ళు స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళకి అవును ఇంతమంది అంటారు అవసరం పంపిస్తే వాళ్ళకి ఏమొస్తుంది అన్నట్టు వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసరికి ఇక అలా ఇక వాళ్ళు వద్దని చెప్పడం, నాకు ఇక్కడ ఇబ్బంది అయిపోయి మేము 8 months దూరం ఉండే అప్పుడు ఏదైనా ఫంక్షన్ అవుతుందేమో ఇద్దరం కలుస్తాము అని ఎదురు చూసేటోళ్ళం. ఏదైనా ఫంక్షన్ అయితే అందరు చుట్టాలు వస్తారు కదా, అందరూ ఇల్లు కూడా వస్తారు, వీళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు, ఈమె కలుస్తుంది చాలా ఇంకా చాలా ఈ లాంగ్ డిస్టెన్స్ పెట్టుకుంటే చాలా కష్టం. కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ మంచిగా ఉంటాయి. అవును, బట్ ఈ దూరం ఇంత దూరం ఏంటంటే దగ్గర ఉంటే ఎప్పుడంటే కనీసం మాట్లాడకపోయినా దూరం నుంచి చూడడానికి ఉంటుంది, అలా ఉండదు. ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ ఉంటుంది. అప్పుడు కూడా కొంటే చూపు జరిగేవా? ఎప్పుడైనా సిగ్గి ఉండే. ఓకే, నైస్. మరి ఇప్పుడు మన ఛానల్ విషయానికి వస్తే అసలు ఎవరిది థాట్ యూటర్న్ క్రియేషన్స్, అసలు ఈ నేమ్ ఎవరు సజెస్ట్ చేశారు, స్టోరీ ఏంటి? సజెషన్ అంటే నాదే, ఈ క్రియేటివిటీ కూడా నాదే. నాతో పాటు డాడీ మమ్మీ ఉండి చేయడం అది గ్రేట్. నా విషయానికి అయితే అది ఎవరు అలా ఉండరు, నీకు నచ్చింది చేసుకోరా అనడమే గ్రేట్. అట్లాంటిది నీకు నచ్చింది వాళ్ళు నీతో ఉండి వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకి నేను ఎప్పుడు గ్రేట్ అని చెప్పాలి. సీరియస్ గా ఇలాంటి పేరెంట్స్ ఇట్లా చేస్తామని అంటే అరే ఎందుకు వద్దు, లేదంటే బయట వాళ్ళు ఏమైనా చెప్తుంటారు అలాంటి మాటలు కూడా విని వద్దు స్టాప్ చేసి అంటారు, కానీ మీతో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎనర్జెటిక్ గా మీకన్నా ఎక్కువ ఎనర్జెటిక్ గా చేస్తారు. చాలా గ్రేట్ అని వాళ్ళు చదువుకోరా. నాకేంటంటే చిన్నప్పటి నుంచి అయినా నీకు ఇష్టం ఉంది ఏరా, కానీ చేసిన దాంట్లో పేరు రావాలి అని నాకు చిన్నప్పటి నుంచి. మా డాడీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఉండే, కానీ కొన్ని విషయాల వల్ల డాడీ డ్రాప్ అయిపోయాడు. నాకు చిన్నప్పటి నుంచి అదే, నాకేంటంటే 10 మంది గుర్తుపట్టాలి, 10 మందిలో నా పేరు ఉండాలి, 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి సహాయం చేయాలని నాది. ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి ఒక 10 members ఉన్నా 10 members లో 1 member పక్కకు గుర్తుపడతారు. ఫోటోస్ అడుగుతారు. నేను ఎప్పుడు అనుకోలే నాతోటి ఫోటో దిగుతారు అని, నేను ఎప్పుడు అనుకోలే. నా దగ్గరకు వచ్చి అన్న ఒక సెల్ఫీ అన్న మీ వీడియోస్ వస్తుంటాయి అన్న, మీరన్న మస్తు ఇష్టం అన్న అంటుంటేనే అక్కడ నిండిపోతుంది. ఆ రోజు పండుగ అదే ఆలోచన వస్తుంది, అరే ఒక మనిషి వచ్చి నా దగ్గరికి ఇట్లా అంటుండ్రా.
ఎంతైనా ఈ సోషల్ మీడియా అనేది మంచి పేరు తేయడానికైనా చెడు పేరు తేయడానికి సోషల్ మీడియా చాలా ఉంటుంది. చాలా మనకి ఎంత మంచి నేమ్ వస్తుందో అంత నెగిటివిటీ కూడా వస్తుంది. Negativity కూడా క్రాస్ చేసి ముందుకెళ్తేనే దాన్ని మనం బేస్ Success చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకొని మనము ఏంటంటే మేము అలా ఏం చేయము. మన ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్స్ ఉంటాయి, మన మమ్మీ మా డాడీ ఇంట్లో ఎలా ఉంటుంది అలా చేస్తాము. దానికి ఏంటంటే మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్ చేసి మేమంతా ఒక యూనిటీ లా ఉంటాం కాబట్టి అది అందరికి కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయింది. అవును. కనెక్ట్ అవ్వడం వల్ల ఇక మేము ఒకేసారి అలా వైరల్ అవ్వడం జరిగింది. నేను ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ వచ్చింది. ఆ కామెంట్స్ వింటేనే మాకు ఎనర్జీ అండి. కొంతమంది అన్న వదిలే మీరు చేయండి చాలా బాగుంది, ఆ కామెంట్స్ చదువుతుంటే ఇంకా చేయబుద్ది అయింది, ఇంకో కామెంట్ కూడా నేను చూసాను, మీ ఫ్యామిలీ కలకాలం పాటు ఇట్లానే ఎవరి డిస్ట్రీ తగలద్దు అని తగలద్దు అని చాలా బాగా పెడతారు కామెంట్స్ కూడా సబ్స్క్రైబర్స్. ఇప్పుడు యూటర్న్ క్రియేషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత ఫేమ్ వస్తుంది, ఇంత వైరల్ అంటే అనుకున్నాను, బట్ ఇప్పటికి కూడా ఏం కాలేదండి. నేను ఏంటంటే ముందు ఏమైందో మనకి తెలియదు, ఇప్పటికే ఇదే స్టాప్ అని నేను అనుకోలేదు. ఇంకా ముందు 1 million కావచ్చు, 2 million కావచ్చు, చెప్పలేను. ఇప్పటికే ఇంత అవుతుంది అని దీనికే పులి స్టాప్ పెట్టలేను, ఇంకా కూడా కావచ్చు. ఎందుకంటే నాకు అలా ప్లానింగ్స్ ఉన్నాయి అలా. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అనుకున్నా, ఒకటి పెట్టినా అంటే నేను 2-3 ఛానల్స్ పెట్టినా, ఫెయిల్ అయినా వద్దు అని చెప్పి వదిలేలే, ఇంకో ఛానల్ పెట్టినా, దీనిలో సక్సెస్ అయినా. అది ఒకటే అన్న. ఏంటంటే ఒక దాంట్లో ఫెయిల్ అయినామంటే అది ట్రై చేస్తూనే ఉంటాం, సక్సెస్ అయ్యేదాకా పక్కా అవుతాం. నువ్వు మధ్యలో డ్రాప్ అయినావు అనుకో, ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డదంతా వేస్ట్ అవుద్ది. ఆ కష్టాన్ని వేస్ట్ చేయకుండా సక్సెస్ అయ్యేదాకా నువ్వు పోతూనే ఉంటే డెఫినెట్ గా నా జీవితంలో కూడా అదే అయింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.